వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలకు గురవుతున్నాయా లేక ప్రభుత్వ రికార్డుల నుంచే మాయమవుతున్నాయా? ఒకప్పుడు వర్షపు నీటిని ఒడిసి పట్టిన చెరువులు ఇప్పుడు భారీ కాంక్రీట్ నిర్మాణాలకు బలవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోరంపేటలోని రామ్జీకుంట చెరువు వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. చెరువు విస్తీర్ణం తగ్గిందా లేక రికార్డులే మార్చేశారా? చెరువు హద్దులో నిర్మాణాలు జరిగాయా? అలా అయితే వాటికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఇన్నాళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బౌరంపేట రామ్జీకుంట ఒకప్పుడు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్న ఈ చెరువు ప్రస్తుతం అధికారిక రికార్డుల్లో 11 ఎకరాల పరిధిలో మాత్రమే కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 4 ఎకరాలు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు రికార్డులు మార్చారు? పాత మ్యాపులు ప్రస్తుత రికార్డుల మధ్య ఎందుకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి? స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు ఇదే ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. అయితే దీనిపైన స్పష్టమైన సమాధానమిచ్చే పరిస్థితిలో ఏ శాఖ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రామ్జీకుంట చెరువుకు సంబంధించిన అంశాలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేదని చెబుతుండగా, ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ కొనసాగుతోందని చెప్పింది పదే పదే చెబుతున్నారు. అయితే ఫిర్యాదులు ఎన్నో ఏళ్లుగా వస్తున్నాయని స్థానికులు చెబుతున్న నేపథ్యంలో విచారణ ఇంకా ఎందుకు పూర్తి కాలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెరువులను కాపాడటమే లక్ష్యమని చెబుతున్న హైడ్రా రామ్జీకుంట అంశంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెరువు హద్దులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిమితులపై వివాదాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే హైడ్రా ఇప్పటి వరకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టిందా లేక పరిశీలనకే పరిమితమైందా అనే అంశాలు చర్చనీయాంశంగా మారి, ఇరిగేషన్ అధికారులు తాము కొత్తగా వచ్చామని, బదిలీ అయిన అధికారులకు వివరాలు తెలుసని సమాధానాలు దాటివేస్తున్నారు. అధికారులు మారినంత మాత్రాన రికార్డుల లెక్కలు చెప్పడానికి వచ్చిన ఇబ్బందులేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు చెరువుల గురించి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు సమన్వయంతో సర్వేలు చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రాకు లేదా అని లోకల్ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చెరువు పరిసరాల్లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా? చెరువు హద్దులు, బఫర్ జోన్లకు ఎలాంటి ప్రభావం లేదా? ఈ అంశాలను అధికారులు తేల్చాల్సి ఉంది. వాల్టా చట్టం, పర్యావరణ నిబంధనలు, పట్టణాభివృద్ధి నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయనే అంశంపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ నిపుణులు మరో కీలక అంశాన్ని గుర్తు చేస్తున్నారు. చెరువులు సహజ నీటి నిల్వ కేంద్రాలు. వాటి విస్తీర్ణం తగ్గితే వర్షపు నీటి ప్రవాహాలు మారే ప్రమాదం ఉంటుంది. భారీ వర్షాల సమయంలో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే చెరువుల అసలు హద్దులు, ఎఫ్టీఎల్ పరిధి, రికార్డుల ప్రామాణికతపై సమగ్ర పరిశీలన అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు స్థానికులు కోరుతున్నది ఒక్కటే. బౌరంపేట రామ్జీకుంట భూములు, చెరువు హద్దులు, పాత రికార్డులు, ప్రస్తుతం మ్యాపులు, నిర్మాణ అనుమతులపై సమగ్ర విచారణ జరగాలని. వాస్తవంగా చెరువు విస్తీర్ణం తగ్గిందా? రికార్డులు మార్చబడ్డాయా? ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించారా అనే అంశాలను ప్రభుత్వం బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్ తరాలకు చెరువులు కాకుండా కేవలం రికార్డులు మాత్రమే మిగిలిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.